దీనివల్ల భారతదేశంలో గత 12 ఏళ్లుగా పరిపాలిస్తున్న మోడీ పాలనకి కొద్దిగా బీటలు వారుతున్న దశ ఇప్పటి నుంచి ఒక లెక్క, ఇంతకుముందు ఒక లెక్క అనే లెక్కన జరుగుతున్న లెక్కలు మారుతున్న పాలిటిక్స్ యువతరం ఇప్పుడు కొత్తగా చైతన్యవంతమై ఇంకా మొత్తం సమాజము, భారతదేశము, రాజకీయాలు వీటి పట్ల పరిపూర్ణమైన రాజకీయ అవగాహన కలిగిన యువతరం వచ్చేసింది. జన్జీ అంటేనే అసలు ఈ దేశపు సమాజంలో ఉన్న ప్రతి ప్రతి సమస్యకు పరిష్కారం చూపించే దిశగా వీళ్ళందరూ మనకి వస్తారు. అసలు ఇదే కదా అసలైన విజయము. ఒక నిరంకుశత్వ పాలనకు ఇప్పటితోటే అంతం అయిపోయింది. రాబోయే రోజులన్నీ కూడా బీజేపీకి గడ్డు కాలము, లేదా మోడీకి గడ్డు కాలము. ఇది ఇవాళ అన్ని రకాల వ్యాఖ్యానాలని, కోణాలని పరిశీలిస్తే ఇటువాళ్ళు అటువాళ్ళు చెప్పే అనేకమైన అంశాలు. దాంతోపాటు అసలు ఈ బీజేపీ లేదా కాక్రోచ్ జనతా పార్టీతో ఢీకొన్న వైనము, మోడీ ఇంత రాజకీయ ధురంధరుడు కూడా ఒక చిన్న యువతరంతో, చిన్న అంటే వాళ్ళని తక్కువ చేయడం కాదు, వయసులో చిన్న అని అలాంటి వారితోటి తలపడి ఓడిపోవడము అనే దీనికి సంబంధించి యాక్చువల్గా ఎప్పుడైనా, ఇవాళే కాదు, ఇవాళ మనం మాట్లాడుతుంది జూలై 2026లో జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ యొక్క ప్రధానమైన యువతరం తీసుకొచ్చిన ఒక ఉద్యమం. దాని వెనకాల ఉన్న నీట్ పేపర్ లీకేజ్తో పాటు ఉన్న ఇంకా అనేకమైన కారణాలు. నిజానికి ట్రిగ్గర్ పాయింట్ మాత్రమే నీట్ పేపర్ లీకేజ్ అనేది. ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేసిన ఒక వ్యాఖ్య, కాక్రోచ్ అనే ఒక వ్యాఖ్య ఒక ట్రిగ్గర్ పాయింట్ మాత్రమే. ఖచ్చితంగా మారుతున్న కాలంలో ఇవాళ ఇక్కడ ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర కూర్చున్న పిల్లలందరిలో కూడా ఎక్కువ మంది లోయర్ క్లాస్ లేరు. అంటే గవర్నమెంట్ జాబుల కోసమో మరో దానికోసమో ఆకాంక్షలతోటి ఉన్నవారు మాత్రమే లేరు. అర్బనైజ్డ్, సెమీ అర్బనైజ్డ్, మెట్రో, అల్ట్రా మెట్రో, జెన్జీ అన్నప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఉన్నారు. కానీ వీళ్ళందరినీ కలిపింది మాత్రం సెల్ ఫోన్. ఆ సెల్ ఫోన్లో ఉన్న సోషల్ మీడియా, ఆ సోషల్ మీడియా వెనకాల ఉన్న ఇంటర్నెట్. ఈ డిజిటలైజేషన్ జరిగిన రెవల్యూషనరీ యుగంలో ఉండడం వల్ల ఇన్ఫర్మేషన్ త్వరగా వెళ్ళడం మాత్రమే కాకుండా ఆ ఇన్ఫర్మేషన్ ఎమోషనల్ ప్లాట్ఫామ్ తోటి వెళ్ళడం వల్ల 20 లక్షల మంది, అంటే దాదాపుగా ప్రతి కుటుంబంలో 5 వేసుకుంటే 22 కోటి మంది, ఆ కోటి మంది అటు ఇటు వేసుకుంటే ఒక 5 కోట్ల మంది, అంటే దాదాపు 140 కోట్ల మంది దేశం ఉన్న ప్రజలు ఉన్న ఈ దేశంలో 5-6 కోట్ల మందికి మాత్రమే పరిమితమైన సమస్యగా నీట్ పేపర్ లీకేజ్ ఆగిపోలేదంటే దానికి కారణం డిజిటలైజేషన్, సోషల్ మీడియా అవేర్నెస్ పెరగటం, ఆలోచన పెరగటం, కాన్స్టిట్యూషన్ అంటే ఏంటో, లేకపోతే సమాజం అంటే ఏంటో, ఎన్విరాన్మెంట్ అంటే ఏంటో పూర్తిగా అవగాహన ఉండాలన్న రూల్ లేదు. యువతరానికి ముందు వచ్చేది ఎమోషన్లోంచి మాత్రమే ఆలోచించడం ఆ వయసుకు తగ్గది. కాకపోతే ఇంతకు ముందు ఉదాహరణకి ఒక 30 ఏళ్ల కిందట ఈ ధర్మేంద్ర ప్రధాన్ ఒకప్పుడు పేపర్ లీకేజ్ అయినప్పుడు ఆయన ఉద్యమ నాయకుడిగా, విద్యార్థి నాయకుడిగా ఉండడం జరిగింది. అప్పటికి ఆయన వయసు 30లో ఉంటుంది. అదే కాలంలో మనం చూస్తే ఇందిరాగాంధీకి కానీ, కొంతవరకు నెహ్రూ చివరి రోజుల్లో వచ్చిన ఉద్యమాలు కానీ మనం చూసినట్లయితే 20లో 30లో ఉన్న వాళ్ళు ఉండేవారు. అప్పుడు వాళ్ళని యువతరం అని పిలవాల్సి వచ్చేది. అప్పుడు నిజానికి యాక్చువల్గా మనం అనేకమైన ఉదాహరణ చెప్పవచ్చు, ఇక్కడ నాకు టైం సరిపోదు. కానీ ఆ మాటకు వస్తే అంతకన్నా ముందు ఉన్న భారతదేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడినప్పుడు చంద్రశేఖర్ ఆజాద్ అయితే కనుక 30 ఏళ్ళు, భగత్ సింగ్ అయితే కనుక పార్టీకి 24 ఏళ్ళు. సో 20లలోనూ కొంతవరకు 30లోనూ ఉన్న వారి యొక్క ప్రధానమైన ఆవేశాలతోటి కూడిన ఉద్యమ స్ఫూర్తిని ఆ రోజున చూస్తే ఇవాళ మనకి 14 ఏళ్ల పిల్లలు, 13 ఏళ్ల పిల్లలు, 15 ఏళ్ల పిల్లలు, 16 ఏళ్ల పిల్లలు, అంటే టీనేజ్ అనే దాంట్లో ఇంకా పూర్తిగా మెచ్యూరిటీ రాని పిల్లలు, వాళ్ళ మీద జరిగిన లాఠీ దెబ్బలు, అందులోంచి వాళ్ళకు వచ్చిన ఆవేశము, అది సమాజం అంతా రిఫ్లెక్ట్ అవ్వడము, అది దేశమంతా పాకడము, ఇది యాక్చువల్గా జరిగిన ఒక దృశ్యం. దీన్ని కేవలం ఒక రాజకీయపరమైన లేదా ఒక ఉద్యమపరమైన అంశంగా మాత్రమే చూడకూడదు. 2 కోణాలు ఉంటాయి దీంట్లో. ఒకటి, ఇంత రాజకీయ దురంధరత కలిగి 12 ఏళ్ల పాటు ఈ దేశాన్ని పరిపాలిస్తూ ఇంకా పరిపాలించబోతూ
ప్రతిపక్షాలే లేకుండా ఉన్నంతలాగా మీరు నగధీరుడిలాగా ఉండి జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ తర్వాత మళ్ళీ అంత పవర్ఫుల్ ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ నిజంగానే తలగ్గాడు అనుకోవాలా? ఇంకా ఏదైనా స్ట్రాటజీ ఆయన బ్రెయిన్లో ఉందా? ఉంది అని కాస్తో కూస్తో సామాజిక విశ్లేషణలో, పొలిటికల్ విశ్లేషణలో మాత్రమే కాకుండా కొంచెం డీపెస్ట్ బ్రెయిన్ నాలెడ్జ్ని, సబ్కాన్షియస్ మైండ్ని అర్థం చేసుకున్న వాళ్ళు కొద్దిగా అర్థమవుతుంది. ఈజ్ హ్యావింగ్ హిజ్ ఓన్ స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీ ఏంటన్నది ఇప్పుడు మనకి బయలు అవ్వకపోవచ్చు, కానీ అలాగే అదే సమయంలో ఒక రాజకీయ దురంధ్రత మాత్రమే కాదు, ఒక అనేకమైన దేశాలతో చైనా కానీ, పాకిస్తాన్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, శత్రు దేశాలు కానీ, మిత్ర దేశాలు కానీ, ఎవరినైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా సరే ఈ దేశంలో అనేకమైన విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడానికి కారణమైన ఒక ప్రధానమంత్రి ఇవాళ యువశక్తి చేతిలో కీలు బొమ్మ లేదా మరబొమ్మ లేదా ఆట బొమ్మ లేదా వినాల్సిన బొమ్మ, మౌనపు బొమ్మ, మైనపు బొమ్మ అయ్యారా అనుకుంటే, అలాగే నిజంగా కనుక అయితే ఒక విధంగా అది ఈ అంశంలో మంచిదేమో, కానీ ప్రతిసారి మాత్రం మంచిది కాదు. ఒక ఉద్యమం కానీ మరేదైనా కానీ ఆలోచనాత్మకంగా రావాలి, వివేకంతో రావాలి, అంతే తప్ప కేవలం ఆవేశకావేశాలతో కూడి ఉండకూడదు. రెండవది, ఈ దేశంలో గత 10 ఏళ్లలో ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చాలామంది ఇక్కడ ఖచ్చితంగా ప్రతిపక్షాలు లేవు, అంటే బలమైన ప్రతిపక్షాలు లేవు. ఆ ప్రతిపక్షాల గొంతుని నార్పేశారా అని పక్కన పెడితే, రాజకీయపు చతురంగపు ఆటలో ఈ టైప్ ఆఫ్ చదరంగపు ఆటలు ఎత్తుకు పై ఎత్తులు ఉంటాయి అనుకుంటే ఏదైనా కానీ బలమైన, ఇక్కడ ప్రతిపక్షం లేని రోజుల్లో బలమైన ప్రజాస్వామ్యంలో బలమైన గొంతుకగా బలం అంతగా లేని పసిపిల్లలు యువతరం ఇవాళ వచ్చారు అంటే స్వరం మారుతోంది, తరం మారుతోంది అని అర్థమవుతోంది. అంత మాత్రమే కాదు, మరొక వైపు కనుక చూసినట్లయితే ఎక్కడైతే ఈ దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, సాఫ్ట్వేర్ కానీ, ఐటీ కానీ, మరొకటి కానీ వస్తున్న ఈ రోజుల్లో, గిగ్ ఎకానమీ లాంటివి వస్తున్న ఈ రోజుల్లో, యూనివర్సిటీలు పదే వందల మంది, వేల మంది, లక్షల మందిని ప్రతి ఏటా ఇంజనీర్లు గాను, లేదా పీజీలు చేసిన వాళ్ళు గాను, గ్రాడ్యుయేట్స్ గాను తోసేస్తున్నారు. ఈ రోజుల్లో పట్టాలు చేతిలో పట్టుకొని, పొట్ట చేతితో పట్టుకొని జాబులు లేక ఉన్న ఈ తరం ఎక్కడో ఎవరో జాబులు ఇస్తారని, ముఖ్యంగా గవర్నమెంట్ జాబులు ఇస్తారని, లేదా ఇలాంటి జాబులను ఇస్తారని, ప్రభుత్వం మా ఆశల్ని తీరుస్తుందని అనుకుంటున్న యువతరం డివిడెండ్ ఆఫ్ ద డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటాం. డివిడెండ్ ఆఫ్ ద డెమోగ్రఫీ అంటే ఒక యువతరానికి సంబంధించిన వాళ్ళు ఇవాళ ఎకానమీలోనో, అంటే ఒక ర్యాపిడోలోనో, లేదా ఓలా క్యాబ్ డ్రైవర్లుగానో, జొమాటోలోనో, లేకపోతే కనుక మరొక చోటనో మాత్రమే అమెజాన్ వాళ్ళగాను ఉండిపోవాల్సిన కానొక పరిస్థితుల్లో ఐటీ సెక్టార్ లాంటివి ఏఐ ద్వారా ఒకసారి విజృంభణమయ్యి నిరుద్యోగం పెరిగిపోతున్న ఈ రోజుల్లో, ఒక విధంగా చెప్పాలంటే ఆ పక్క ఎంటర్టైన్మెంట్ ఎందుకు ఉంటుందో తెలియని ఒక రోజుల్లో రాజకీయ చతురంగపు ఆటలో ప్రతి ఒక్కరూ అధికారంలోకి వెళ్ళిన తర్వాత ఒక మాట, అధికారంలో లేనప్పుడు ఒక మాట మాట్లాడుతున్న ఈ రోజుల్లో స్వచ్ఛమైన, రాజకీయాలకు అతీతమైన, నిజమైన, అంటే అచ్చమైన సరైన ఒక ఉద్యమాన్ని మాత్రం కాక్రోచ్ జనతా పార్టీ వేదికగా యువతరం తీసుకొచ్చిందని మాత్రం చెప్పవచ్చు. కానీ వీరందరూ ఎలాంటి వారంటే ఎత్తు నుంచి పైనుంచి దూకేస్తున్న జలపాతాలు లాంటి వాళ్ళు. వీళ్ళ శక్తి అనంతం, కానీ టర్బైన్ పెట్టకపోతే ఎలక్ట్రిసిటీ రాదు. వీళ్ళు సునామీ లాంటి వాళ్ళు, హఠాత్తుగా వచ్చి హఠాత్తుగా వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అలాంటప్పుడు ఒక చిన్న డిస్ట్రక్షన్ ఉంటుంది తప్ప కన్స్ట్రక్షన్ ఉండకపోవచ్చు. అలా కాకూడదని కోరుకునే ప్రజాస్వామ్యవాదుల్లో నేను ఒకరిని అయినప్పటికీ ఒకటి మాత్రం నిజం, ఈ దేశంలో కొత్త తరం మాత్రం, కొత్త స్వరం మాత్రం ఇస్తూ భాస్వరంలా రగిలిపోతున్న ఒక దృశ్యాన్ని మనం ఇవాళ ఆవిష్కరించుకున్నామని చెప్పవచ్చు. 12 ఏళ్ల మొత్తం మోడీ పరిపాలనలో నాకు తెలిసి అతిపెద్దది ఏదైనా అంటే చాలా చాలా తీవ్రమైన ప్రభావం చూపించే ఒక సంఘటన, ఆయన మొత్తం పరిపాలనా కాలాన్ని ఎవరైనా లిఖిస్తే, నిజాయితీగా లిఖిస్తే, బహుశా నాకు తెలిసి కాక్రోచ్ జనతా పార్టీ ద్వారా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ముందు ఒకటి, తర్వాత ఒకటి అని రాయాల్సి ఉంటుంది. కానీ మోడీ బలమైన నాయకుడు,
మోడీ ఈ దేశానికి కావాల్సిన నాయకుడు. ఇప్పటికైతే ప్రజాస్వామ్యంలో అందరూ కావాలి, కానీ కనుచూపు మేరలో మోడీ కాకుండా ఇంకొకటి దొరికేందుకు అవకాశం లేదా అనిపిస్తోంది. అలాంటి పరిస్థితుల్లో ఈ దేశాన్ని కాపాడటానికి ఒక యోధుడిగా మాత్రం ఆయన ఉండాల్సిన అవసరం ఉంటుందనేది నేను వ్యక్తిగతంగా నమ్ముతున్నానో లేదో పక్కన పెడితే, దేశపు అవసరాల దృష్ట్యా మాత్రం చూస్తే తప్పదేమో అనిపిస్తుంది. అలాంటి దశలో ఈ దేశంలో ఇవాళ జరిగిన ఈ సంఘటనని ఎలా చూడాలో ఎవ్వరం చెప్పలేం. భవిష్యత్తు యవనిక మీద అంటే ఫ్యూచర్ స్క్రీన్ మీద చూడడం తప్ప. ఏది ఏమైనా ప్రజాస్వామ్యం అంటే ఇంత బలంగా ఉంటుందని మాత్రం ఈ దేశానికి గుర్తు చేసిన ఒకానొక సంఘటన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. అది అపజయం కాదు, సరికొత్త మార్పులకి ఒక సూచిక మాత్రమే. ఇది సిజేపీ విజయం కాదు, ఇది కేవలం తాత్కాలికంగా అందిపుచ్చుకున్న ఒక బహుమానం మాత్రమే. ఒక నిర్మాణాత్మకమైన కార్యాచరణ ప్రణాళికతోటి, ఒక నిర్మాణాత్మకమైన పార్టీ ప్రణాళికతోటి, పార్టీ వ్యవస్థతోటి, ఇండియన్ అంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం మన ఎన్నికల సంఘం ద్వారా రిజిస్టర్ చేయబడి, ఆ రిజిస్టర్ నుంచి ఎన్నికల్లో నిలిచి గెలిచి ప్రజాక్షేత్రంలో ప్రజల నుంచి ఎమ్మెల్యేలుగాను ఎంపీలుగాను కాక్రోచ్ జనతా పార్టీ నుంచి గెలవడం అంటూ జరిగితే నిజానికి అది అసలైన ప్రజాస్వామ్య విజయం అవుతుంది. అలా అని ఇది విత్తనం అనే విషయాన్ని మాత్రం మర్చిపోకూడదు. ప్రతి విత్తనము మొక్కై మానై అవ్వాల రూట్ లేదు. కొన్ని విత్తనాలు కేవలం విత్తనాలుగా మిగిలిపోయి మట్టిలో కలిసిపోవచ్చు. మట్టిలో కలిసిపోతుందా, మహావృక్షం అవుతుందా అనేది కాలమే చెప్పాలి.